హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే ఫోర్న ఏం జరిగింది, మండే రోజు ఏం జరిగింది, మండే రోజుది ఈరోజు చెప్తున్నా అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ రోజు చెప్పడానికి అయితే ట్రై చేశాను, చెప్తాను, 100% చెప్తాను. రోజు ఒక్క వీడియోనైనా యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేశాను. పడేయడానికి అంటే హెల్త్ అస్సలు సహకరిస్తలేదు కాబట్టి నేను చాలా లేజీ అయిపోయినా. ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేశాను. ప్లీజ్ ఒక్కసారి హాస్పిటల్కి పోయి వచ్చానంటే కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను. ఓకే, షూటింగ్ ఏం జరిగింది, అప్పుడే లవ్ ట్రాక్స్ అంట. ఏంట్రా బాబోయ్, లవ్ ట్రాక్స్ ఏంట్రా నాయన అని కొందరైతే చాలా ఇమిలేట్ చేశారంట, చాలామందిని ఎలిమినేట్ చేశారంట. షూటింగ్లో వాళ్ళు జడ్జెస్ మాత్రం ఒక రేంజ్లో మాట్లాడారంట. అది మన అందరికీ తెలిసిందే. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, అందులో కూడా ఎవరిని సెలెక్ట్ చేశారు, ఏం చేశారు, అవి కూడా మనకు తెలిసిందే. ఆ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మనకు ఏంటంటే బిగ్ బాస్లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఏందో మనందరికీ తెలిసిందే. కానీ ఈ జడ్జెస్ నలుగురు ఉంటారు కదా, పట్టపగలు చుక్కలు చూపిస్తారు. మీ అందరికీ తెలిసిందే. నిజంగా పట్టపగలు చుక్కలు అంటే ఏంటో వీళ్ళు నలుగురిని చూస్తేనే అర్థమవుతుంది. మన శ్రీముఖి అక్క, బిందు మాధవి, నవదీప్ అన్న, అభిజిత్ గారు, వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది ఆ టాప్ 15 కోసం ఎంతమందిని కట్ చేశారు. ఇవన్నీ మనం తెలుసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి కానీ అస్సలు ఓపిక లేదు, నిజంగా ఓపిక అనేదే లేదు. కానీ తప్పదు కాబట్టి అరే ఏదో ఒక సోర్సెస్ ఉండాలి, ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి, దానికోసమే నేను చేస్తున్నాను. చూద్దాం. ఓకే, ఎన్ని మినిట్స్ అయితే అంత చేస్తారు, పెద్దగా వీడియో చేయాలని అయితే చేతనైతే లేదు కాబట్టి. ఓకే, ఈ సీజన్లో టాప్ 15 to 20 మెంబర్స్ కావాలి. వీళ్ళకి 15 నుంచి 20 మెంబర్స్ కావాలి. 15 నుంచి 20 మెంబర్స్ కావాలన్నప్పుడు ఇంతమందిని ఎందుకు తీసుకున్నారు? 60-70 మందిని ఆడిషన్కి ఎందుకు పిలిచారు? ఒక 60-70 మందిలో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, చెప్పలేం. చెడ్డోళ్ళు మీన్స్ ఏంటంటే అక్కడ దానికి సెట్ అయ్యే వాళ్ళు అంటున్నా. అయితే మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, చెప్పలేము. కానీ అందరు మంచోళ్ళు అని చెప్పలేము, అందరు చెడ్డోళ్ళు అని కూడా చెప్పలేము. కానీ కొన్ని విషయాల్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు కాలేదు. నిజంగా వరస్ట్ అనిపించింది. అలా తర్వాత వీళ్ళని చూస్తుంటే, జడ్జెస్ని చూస్తుంటే మాత్రం చాలా 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 కోపం వచ్చేసింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఎవరెవరికి ఎంతమంది ఉన్నారు ఏంటో మనం తెలుసుకున్నాం. రాజకుమారి గారికి 200 ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ 200+ ఉన్నారు. మిథిలేష్ 87 ఉన్నారు. ఆర్జీ చరణ్కి ఇతనికి అంత ఏం లేదు. అతను ఇందులో పర్సనల్స్ ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు ఏదో ఉందంట. కానీ వీళ్ళ ముగ్గురికి 3 గ్రీన్స్ వచ్చారు. వీళ్ళు సెలెక్ట్ అయిపోయారు, వీళ్ళు డైరెక్ట్ పోయారు. తర్వాత షష్ఠి వ్యాకర్ణకి 64K, శాలిని పాండేకి 240 ఎంతనో ఉందంట, 2000 ఎంతనో ఉందంటే నాకు ఎంత తెలియదు. రామకృష్ణ ఇతనికి 24K ఉందంట. బాగితుల్లూరికి 678 ఉన్నారంటే. వీళ్ళందరూ ఓకే, వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ. తర్వాత కొంతమంది ఉన్నారు, ఒక 30 నుంచి 28 వరకు ఉన్నారు. కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది పేర్లు కొంతమందికి తెలియదు, గౌరీ, వీళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఓకే సరేలే అనుకుంటారు. తర్వాత అందరూ ఒక స్టేజ్ పైన పెట్టారు కదా, ఆ స్టేజ్ పైనకి పిలిచారంట. ఆ స్టేజ్ పైన పిలిచిన తర్వాత ఒక 8 మెంబర్స్ని మీరు వెళ్ళిపోండి అని చెప్పారంట. ఏంటి ఫ్రెండ్స్, నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది. మీరు వెళ్ళిపోండి, నాకు వద్దు, మీరు వెళ్ళండి అని అన్నారంట. మీరు వెళ్ళండి అని అన్నారంటే ఎలిమినేట్ చేశారంటే ఒక 8 మెంబర్స్ని. అదే 8 మెంబర్స్ని ఎందుకు పిలవాలి? 60-70 మెంబర్స్ని ఆడిషన్కి పిలిచి ఇలా
ఎందుకు? ఓకే. ఇప్పుడు జడ్జెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. జడ్జెస్ గురించి కూడా వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు అంతమందిని వాళ్ళు చేయాలి, అంతమంది వాళ్ళంటే టైమింగ్ తీసుకోవాలి. ఇప్పుడు టైమింగ్స్ ఉంటాయి కదా! ఈ నుంచి ఇంత, ఈ నుంచి ఇంత టైమింగ్స్, ఇది టైమింగ్స్ అని అలా టైమింగ్స్ తీసుకుంటే అయిపోతాయి కదా! ఆ టైమింగ్స్ తీసుకోకుండా ఇలా ఉండి, అలా ఉండి ఇలా ఇప్పుడు ఇంతే ఉండాలి, ఇంతే అని ఉంటుంది. టైమింగ్స్ తీసుకోవచ్చు కదా! ఆ టైమింగ్స్ తీసుకుంటే ఇంకా బావుంటదేమో కదా! ఆ టైమింగ్స్ తీసుకోకుండా వాళ్ళకి ఎట్లయితే వచ్చింది పొద్దున ఎప్పుడో వచ్చి మిడ్‌నైట్ 1, 2 గంటల వరకు పెట్టి వాళ్ళకి ఎట్రిక్ కాదని నేను చెప్పను. కానీ ఇవతల వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో ఆశలతోనొస్తారు. నిజం చెప్పనా? ఒకరు ఒక దగ్గర రావాలంటే ఎన్నో ఆశలతోనొస్తారు. ఆ ఆశలన్నీ మనం హ్మ్, నిరూపించుకోవాలంటే ఎన్నో ఆపదలు, ఎన్నో సిట్యుయేషన్స్, ఎన్నో అవమానాలు అవన్నీ తట్టుకొని ఈడికి రావడానికి ట్రై చేశారు. అది కూడా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది మీ అందరికీ తెలిసిందే. ఎన్ని ఇబ్బందులుంటాయి, అన్ని ఇబ్బందులుంటాయి. అయినా వాళ్ళు ఓకే. సరేలే అని వాళ్ళు సరే టైం పడుతుండొచ్చు కాదని నేను చెప్పను. సరే అనుకోని వాళ్ళొచ్చినా కూడా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులంటే అన్ని ఇబ్బందులు. తర్వాత మళ్ళా టాస్కులంట. వీళ్ళ టాస్కులను చూస్తే నాకైతే అబ్బా! ఏంట్రా బాబు అనిపిస్తుంది. లవ్ ట్రాక్ గురించి మాట్లాడదాం ఫస్ట్. లవ్ ట్రాక్ ఏంటంటే వీళ్ళ ఇప్పుడే 'బిగ్ బాస్' ఇంకా స్టార్ట్ కూడా కాలే. అమన్ మాసూను ఇంకొక ఆవిడ ఎవరో మిస్ అపూర్వ ఏదో తెలవదు. అయితే వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ పెట్టుకున్నారంట. అంటే లవ్ ట్రాక్ పెట్టుకుంటే 'బిగ్ బాస్' హౌస్‌లో పోవచ్చు కదా అనుకోని లవ్ ట్రాక్ పెట్టుకున్నారని నా ఒపీనియన్. కానీ లవ్ ట్రాక్ పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ నిబ్బ పనులు అయితే చేయడం బంద్ చేయండి ప్లీజ్. ఈ నిబ్బ పనులు చేయకుండానే చాలా చాలా బాగుంటుందేమో ఐ థింక్ నా ఒపీనియన్‌లో. ఎందుకు ఈ నిబ్బ పనులు చేయకండి అని నేను చెప్తున్నా అంటే నిబ్బ పనులు చేయకపోతేనే మంచిగుంటది. ఎందుకంటే ఇప్పుడు మనది మనకు తెలుసు, వాళ్ళది వాళ్ళకి తెలుసు, ఎవరిది వాళ్ళకి తెలుసు. కానీ ఈ నిబ్బ పనులు చేయడం వల్ల అందరికి తెలుసు 'బిగ్ బాస్'లో ఉన్న లవ్ ట్రాక్స్ అవి బయటకు వచ్చినాక నడుస్తాయంటే అస్సలు నడవవు. అది మనందరికీ తెలిసిందే. అలా బయటకు వచ్చినాక నడవవు, అస్సలు నడవవు. అది మనందరికీ తెలిసిందే. కానీ కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే అరే ఇది నడుస్తుంది, ఇది అవుతుంది, ఏదైనా ఒక సిచ్యువేషన్లో వీళ్ళే అనుకొని మాట్లాడుకుంటారు కదా! అది మాత్రం చాలా తప్పేమో అనిపిస్తుంది. సరే గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువసేపు మాట్లాడే ఓపిక నిజంగా అస్సలు స్ట్రెంత్ లేదు ఫ్రెండ్స్. నిజంగా స్ట్రెంత్ లేకపోయినా ఓపిక లేకపోయినా వీడియోలు చేస్తున్నంటే ప్లీజ్ వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. హెల్త్ అస్సలు సహకరించకపోయినా కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. అందుకోసమే చెప్తున్నాను, సహకరించండి ప్లీజ్. తర్వాత టాప్ 20 మెంబర్స్ కావాలి. 8 మెంబర్స్ డైరెక్ట్ ఎలిమినేషన్ చేశారు. అది మనందరికీ తెలిసింది. టాప్ 20 మెంబర్స్ కావాలంటే 8 మెంబర్స్ డైరెక్ట్ ఎలిమినేషన్. ఇద్దరు అయితే ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇద్దరు పెట్టారంటే అమన్ మాసన్కి, షాలిని పాండేకి ఇచ్చారంట. అయితే ఏదో జ్యూస్ గ్లాస్లో ఏదో వేసి జ్యూస్లు అవన్నీ మిక్సర్ కొట్టి కొన్ని ఉంటాయి ఆ జ్యూస్లు. అది విపరీతమైన జ్యూస్, గలీజ్ జ్యూసులు. ఎంత గలీజ్ జ్యూసులు అంటే అంత గలీజ్ ఉంటాయి ఆ జ్యూస్లు. ఆ జ్యూస్లు తాగమని చెప్పారంట. ఆ జ్యూస్లు తాగమని చెప్పినందుకు వాళ్ళకు మాత్రం నిజంగా వామ్మో ఆ జ్యూస్లు ఏందో కానీ వాళ్ళకు చుక్కలు కనిపించినాయి. చుక్కలు చూపించారు వాళ్ళకు. అలాంటి జ్యూసులు తాగిపించారంట. అబ్బా! ఆమె షాలిని పాండేనేమో తాగిందంట. టాప్ 15లకు షాలిని వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా 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 వీళ్ళు అంటే ఇప్పుడు అమన్ మసూనా ఏదో మిగులుతుంది. అట్లా మిగిలిపోయింది. కనుక రోహిత్ వీళ్ళకేంటంటే కొందరికైతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్కి, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్కి కాల్ చేయమంటే షష్టి వ్యాకర్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎత్తాడంట. అది ఏదో కొంచెం బాగానే అతను తిట్టాడంట, ఏంటేంటో జరిగిందంట. అయినా వీళ్ళు మాట్లాడుకున్నారంట. షష్టి వ్యాకర్ని మాట్లాడిందంట. ఏంటంటే లేదు మాట్లాడాలి లేదు ఇది అని చెప్పిందంట. చెప్తే లేదు అస్సలు కాదు అట్లా అని చెప్తే లేదు ఏదో తప్పు జరిగినప్పుడు నేను మంచిగానే ఉంటా అని షష్టి వ్యాకర్ని మాట్లాడిందని కూడా తెలిసింది. ఏమో మరి చూద్దాం ఏమవుతుందో తెలియదు. కానీ మన షష్టి వ్యాకరణ అయితే ఇలా మాట్లాడిందని మనందరికీ తెలిసింది. అంటే ఓకే ఏం జరుగుతుందో ఏందో తెలియదు కానీ ఇలా అంటే
ఓకే. ఆవిడ ఇప్పుడు టైం ఇచ్చారంటే ఇంతసేపు మాట్లాడాలని అంటే కొంచెంసేపు మాట్లాడి కట్ చేసిందంటే మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేపిచ్చారంటే ఎట్లైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌కి అలా కాల్ చేయడం అంటే కొంతమంది బాయ్స్‌కి చాలా ఇష్టమేమో ఐ థింక్ నాకు తెలవదు. ఏమో నాకు తెలవదు. మనకు మనకు అలా ఎవరైనా ఉండింటే బాగుండు అనిపిత్తది ఒక్కోసారి. అట్లా లేదులే ఓకే. హ్యాపీ నేను నా హస్బెండ్ హ్యాపీగున్నాం. ఇప్పుడు ఎవరైనా బాబు, పాపని పుడితే ఇంకా హ్యాపీ. అలా హ్యాపీగా ఉన్నాం. అంతే. అది అది తప్ప ఇంకేం లేదు. తర్వాత నిజం చెప్తున్నా సూపర్. తర్వాత ఫెస్ట్ మేకర్‌ని వాళ్ళది. తర్వాత అమ్మాయిలు ఎట్లైనా ఫోన్ చేస్తే అలానే ఉంటది. ఎత్తుతారనుకోని అదే అమ్మాయిలు ఓకే. అబ్బాయిలు ఎవరైనా చీట్ చేసి మోసం చేస్తే మాత్రం అమ్మాయిలు మాత్రం చచ్చిన వాళ్ళు ఫోన్ మాత్రం అస్సలు ఎత్తరు. అదే అబ్బాయిలు ఎత్తుతారని చాలామంది అంటారు అలా. ఏమో తెలీదు, మనకు తెలీదు కదా అలా. తర్వాత అక్కడ ఫెస్ట్ కాకనే డైరెక్ట్ పోయింది. రోహిత్‌కి వీళ్ళందరికీ టైం ఇచ్చింది. వీళ్ళు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేను చేశా అంటే నేను చేశాను. గర్ల్ ఫ్రెండ్స్ కావాలని నేను చేశా అంటే నేను చేశాను అన్నమాట. అదొక నిజంగా నాకైతే ఒక మస్తు కామెడీ అనిపించింది. మస్తు నవ్వొచ్చిందనుకోండి. సూపర్ కామెడీ, సూపర్ ఫన్ అనిపించింది. నిజంగా హైలైట్. అది మాత్రం సూపర్. తర్వాత రామకృష్ణ, హేమంత్, వెంకట్ మనం వీళ్ళ ముగ్గురు పేర్లు ఎప్పుడు చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. రామకృష్ణ, హేమంత్, వెంకట్ వీళ్ళు ముగ్గురు ఒక వెరైటీ. వీళ్ళు ముగ్గురు కూడా రామకృష్ణ అనే ఒక ఆయన ఏమైందంటే తూ నా బతుకు అని ఒక టాటూ వేసుకోవాలంట. టాటూ వేసుకోవాలంటే అందరూ ఎందుకు చేయాలంటే రామకృష్ణ లేదు నేను వేసుకుంటా అన్నాడంట. ఆయనకు చేతికి తూ నా బతుకు అని టాటూ వేసుకున్నంట. వామ్మో దేవుడా అదేం టాటూరా నాయన. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్‌లో టాటూ అంటే ఏముంటది? ఐ లవ్ బిగ్ బాస్. లేదా బిగ్ బాస్ ఐ లవ్ యూ. సారీ, బిగ్ బాస్ ఐ అన్న లేకపోతే బిగ్ బాస్ ఐ లవ్ బిగ్ బాస్ అన్న ఏదైనా ఒకటి వేసుకుంటారు. కానీ ఇది అట్లా కాదు, అస్సలు కాదు. ఐ లవ్ బిగ్ బాస్ అని వేసుకున్నారు. అది నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. నాకైతే టూ మచ్ బ్యాడ్ అనిపించింది. ఓకే. తర్వాత నిజంగా ఆయన వేసుకున్నంటే ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. నిజం చెప్తున్నా. సూపర్ అన్న నువ్వైతే సూపర్ వేసుకున్నంటే మళ్ళీ ఆ టాటూ ఓకే. ఇప్పుడు పక్క టాప్ 15లో పోనీకనే ఆ టాటూ వేసుకొని ఇంక బిగ్ బాస్‌లో పోనీకి ఆ టాటూ వేసుకుంటుండా అంటే ఏమో చెప్పలేము. ఆయన ఎలా ఉంటుంది, ఆయన మళ్ళీ ఎలిమినేట్ కావచ్చు చెప్పలేం. బిగ్ బాస్‌లో పోవచ్చు, పోకపోవచ్చు. పక్క బిగ్ బాస్‌లో పోతాడని అయితే చెప్పలేం. పక్క బిగ్ బాస్‌లో పోడని కూడా చెప్పలేం. చూడాలి ఏమవుతుందో. మధ్యలో ఎలిమినేట్ కావచ్చు, ఏమన్నా జరగవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. అలా. తర్వాత అపూర్వ బాగి తుళ్ళూరి గురించి ఒక విషయం మాట్లాడదాం. సరే అపూర్వ అంటే హెయిర్ కట్ చేసుకోవాలి అమ్మాయిలు అంటే డిప్పా కటింగ్ అంటే మనందరూ తెలిసిందే. హెయిర్ కట్ కూడా ఘోరంగా చేస్తారు. ఒకప్పుడు షోల్డర్స్ ఇక్కడ వరకు ఉంటున్నాయి. ఇప్పుడు మాత్రం లాస్ట్‌లో బేబీ కటింగ్ చేసుకొని లాస్ట్‌కి అమ్మాయిలు కూడా గుండు కొట్టిస్తాడేమో అది బిగ్ బాస్ వాళ్ళు. నాకు అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట మాట్లాడుతుందంటే అపూర్వ ఏమనుకున్నదేమో ఇక్కడ షోల్డర్స్ వరకు అనుకున్నదేమో. ఓకే. నేను చేయించుకుంటా ఊరికొచ్చిందట. ఊరికొస్తే అప్పుడు మన నవదీప్ అన్న ఊరికొచ్చి సరే ఇక్కడి నేను ఎట్లా పడితే అట్లా కట్ చేస్తా నాకు ఇక్కడి అని అంటే అపూర్వ వెనక్కి పోయిందంటే మళ్ళీ అపూర్వకి చేపించచ్చు కదా అప్పుడు హెయిర్ కటింగ్. అప్పుడు అపూర్వకి ఎందుకు చేపించలేరు? అప్పుడు బాగి తుళ్ళూరి గారు వచ్చారంట. ఆవిడ మ్యారీడ్ మనందరికీ తెలిసిందే. అయితే బాగి తుళ్ళూరి గారికి అదేంటంటారు అదే హెయిర్ కట్ చేసినట్టు డిప్ప కటింగ్ అంట. హెయిర్ కటింగ్ అని కూడా డిప్ప కటింగ్ చేయించారు. ఆ డిప్ప కటింగ్ని అబ్బాబ్బా నిజంగా వరస్ట్ అనిపించింది. అమ్మాయిలకి ఏంట్రా బాబు మీరు ఏం చేస్తుండ్రో నాయన అని ఒక థాట్ ఉంటుంది కదండి. అలాంటి హెయిర్ కట్ చేసిందంట. ఇంకా ఆవిడ బిగ్ బాస్‌లోకి వస్తుందా అంటే చెప్పలేం. కానీ హెయిర్ కటింగ్ మాత్రం చేయించానంట. వామ్మో దేవుడా నిజంగా చుక్క చూపిస్తున్నారు ఏంద్రా నాయన వీళ్ళు అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి టాస్క్లు. తర్వాత హెయిర్ కట్ అపూర్వ బాగి తుళ్ళూరి గారు హెయిర్ కట్ చేసుకుందంట. అది మనందరికి తెలిసిందే. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఓకే మన ఒక నిమిషం చెప్తాను. టాప్ 15 ఇద్దరు సెలెక్ట్ అవ్వాలంటే ఇద్దరు డైరెక్ట్ సెలెక్ట్ అవ్వాలంటే ఒకరు ఎక్స్ట్రీట్ ఒకరు సెలెక్ట్ అలా కావాలని చెప్పారంట. అట్లా అయినప్పుడు కొంతమంది ఏం చేశారంట ఓకే హేమంత్ వాళ్ళకి ఏంటంటే
ఒక టాస్క్ పెట్టారంట. హేమంత్, వెంకట్ వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టినప్పుడు హేమంత్ సేవ్ అయినంత వెంకట్ ఎగ్జిట్ వచ్చిందంట. ఎగ్జిట్ అయినప్పుడు వెంకట్ ఏమన్నాడంట, రేష్మి ఇలా చెప్పారంట, మాకు ఏదైనా ఒక చిన్నది ఇలా పంపిస్తే సరిపోదు కదా, మాకు ఏదైనా ఒక గేమ్ పెట్టి మేము కూడా ఆ గేమ్ ఆడితే మాకు అర్థమవుతుంది కదా, ఇలా ఎందుకు పంపిస్తుందని అడిగినట. అడిగినంత మాత్రాన ఇంకా అబ్బాబాబాబా వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించిందో మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అదే అలా అలా ఏంటి అని ఇప్పుడు ఎలిమినేట్ చేయొద్దు అని అనుకున్నప్పుడు ఓకే, అలా చేస్తున్నాం కాబట్టి అడిగితే తప్పేముంది? తప్పేంది ఇప్పుడు కామన్గా తప్పేముంటుంది చెప్పండి. అలా అడిగినంత మాత్రంలో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందా ఫ్రెండ్స్ నిజంగా? అయితే అప్పుడు శ్రీముఖి అక్క పొగరుతున్న అంట, నువ్వే చెప్పాలా నాకు, వెళ్ళిపో, పోయి చూసుకో, బయట చూసుకోపోయి అని అన్నమాట. అదైతే తప్పు అనిపించింది నాకు. తర్వాత ఇప్పుడు ఎవరు సెలెక్ట్ అయినా ఫ్లూటా వచ్చిందంట. ఫ్లూటా వచ్చి ఇతర దేశము తీసుకొని మన దాంట్లో పెట్టుకొని వీటన్ని తీసుకోవడం నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఎవరినో పిలుచుకొని ఎవరినో చేసుకొని వచ్చేనేమో హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, కానీ మనకు ఎలాంటిది లేదా? ఏంటి ఫ్రెండ్స్ నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది. నిజంగా టూ మచ్ బ్యాడ్ అనిపించింది. మరి మనలాంటి వాళ్ళకు మనకేమో ఎలాంటి ఆపర్చునిటీస్ లేకుండా అక్కడ ఎక్కడో దేశంలోనికి వచ్చి టికెట్ పెట్టి అతన్ని తీసుకొని వచ్చి తీసుకురావడం అయితే ఇది వరస్ట్, వెరీ బ్యాడ్. అలాగే సెలబ్రిటీస్ దాంట్లో ఫ్లూటని తీసుకోవచ్చు కదా, నువ్వు ఫ్లూటని తీసుకొని వేరే దేశంలోనే అయితే తీసుకోవచ్చు, మన వాళ్ళని తీసుకోవాలి, మన వాళ్ళకి మనమే చెప్పేయాలనుకుంటే ఇదేనేమో ఐ థింక్ నాకు అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఇప్పుడు రోహిత్, మాసూమ్, హేమంత్, ఝాన్సీ వీళ్ళ పరిస్థితి ఏందో, ఇంకా గేమ్స్ పెట్టి వీళ్ళని ఏం చేస్తారో తెలియదు. అదే మిస్ అపూర్వ, మాసూమ్ లవ్ స్టోరీ కూడా ట్రాక్స్ వస్తున్నాయంట. ఏంట్రా బాబు, బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే లవ్ స్టోరీస్, బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే పిచ్చి పిచ్చి మాటలు, నాకైతే అర్థమవుతుంది నిజంగా ఏంటి ఇదంతా, నిజమేనా ఈ లవ్ స్టోరీస్, ఈ కథలన్నీ రియలేనా అని ఒక థాట్ అయితే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అది అనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేయండి. నాకైతే నిజంగా లవ్ స్టోరీస్ ఇవన్నీ రియలేనా, ఓన్లీ గేమ్స్ కోసం పెట్టిండా? ఇప్పుడు అదే లవ్ స్టోరీస్ అవి పెట్టుకుంటే చాలా వరస్ట్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి లవ్ స్టోరీస్ అవన్నీ ఏమీ పెట్టుకోకండి. సరే ఏమైతే అది అవుతుంది, ఏం జరిగితే అది జరుగుతుంది అని ఆలోచించుకొని ఉండండి. కానీ ఈ లవ్ స్టోరీస్, ఈ లవ్ ట్రాక్స్ ఇవన్నీ పెట్టుకోవడం అయితే బంద్ చేస్తే బాగుంటుందేమో ఐ థింక్. నాకైతే అనిపిస్తుంది వద్దు, ఇవన్నీ లవ్ ట్రాక్స్, ఈ లవ్ స్టోరీస్, ఈ సంసారాలు పెట్టుకోకండి. ఎందుకంటే బయటకు మనం పక్క బిగ్ బాస్ పోతామని తెలియదు, బిగ్ బాస్ పోమని తెలియదు, బిగ్ బాస్ పోతే ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ పెట్టుకొని ఎందుకు మీరు బ్యాడ్ అయిపోతారేమో ఐ థింక్ నాకు అనిపిస్తుంది. మీరు బ్యాడ్ అయిపోవడం ఎందుకు? మీరు చూసుకోండి, ఎవరిది వాళ్ళు చూసుకుంటేనే బాగుంటుందేమో. ఈ లవ్ స్టోరీస్ ఇవన్నీ వద్దేమో అని నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. వీడియో పెట్టాను కానీ నా ఎంత అసలు బాగాలేకపోయినా కూడా నేను వీడియోలు చేస్తున్నానంటే ఓన్లీ జస్ట్ నా యూట్యూబ్ ఇంక్రీజ్ కోసం, ఇంకా మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోసం. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.